హాయ్ అండి అందరికీ. సమ్మర్ ఏంటో కానీ ఫీవర్ అయితే బాగా వచ్చింది మా హర్షిత్కి అయితే. వాడికైతే ఇడ్లీ పెట్టిన ఫీవర్ వచ్చినందుకు. తర్వాత మా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ రైస్ చేస్తే మా పాపకు కూడా కొంచెం ఉంచేసిన దాంట్లోనే. ఇక నా గురించి అంటారా, ఏముందండి, వాళ్ళిద్దరికైతే పెట్టేసిన. ఇంకా నేనైతే టీ పెట్టుకొని తాగుదామని అనుకున్నా. ఎందుకంటే నేను టీ ఎప్పుడు తాగను నార్మల్గా. ఇంట్లో నాకు ఏది లేదు కాబట్టి టీ పెట్టుకొని తాగుతున్నా. అందరు ఎవరు వచ్చినా మనం చేసి పెట్టే ఓపిక ఉంటుంది, మన పిల్లలకి చేసి పెట్టే ఓపిక ఉంటుంది, ఎవరికైనా చేయగలుగుతాం. కానీ మన వరకంటే అస్సలు ఓపిక ఉండదు. ఊర్లో ఉన్న బద్ధకాలన్నీ మన ఒంట్లోకి వచ్చేసాయి. అవునా కాదా, ఏమంటారు మీరు? ఇదైతే రాగి జావ అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగి జావ అయితే కాసిన తర్వాత ఇక టీ అయిపోయిందండి. నేనైతే ఇంకా వేడి వేడి టీ ఒక్క సిప్ వేసారండి. అబ్బబ్బా, ఆ ఫీలే వేరండి మార్నింగ్ వైబ్లో. కాకపోతే నేనైతే టీ మానేసి ఆల్మోస్ట్ 9 years అవుతుంది ఇప్పటికీ. అది ఎందుకంటే నా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు మా ఆయన అయితే టీ తాగను అని అన్నాడు. అందుకని నేను కూడా మానేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో ఒకసారి హెడేక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే వర్షం పడ్డప్పుడు, అలాంటప్పుడు తాగుతాం. కానీ రెగ్యులర్గా అయితే మేమైతే టీ తాగము. ఎప్పుడైనా సరే మన వరకు వచ్చే వరకు బద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది కదా. అవునా కాదా, నిజమా కాదా, కామెంట్ చేయండి. సమ్మర్లో టీ తాగితే వేడవుతుందని ఒక భయము, అలా అని చేసుకునే ఓపిక అయితే లేదు. ఏం చేస్తాం, తప్పదు మరి. తర్వాత మా హర్షిత్కి అయితే చపాతి అయితే పెట్టిన మధ్యాహ్నము. వాడైతే చపాతి తినేసి పడుకున్నాడు. కొంతసేపు పడుకున్న తర్వాత మళ్ళీ లేచిన తర్వాత రాగి జావ అయితే వాడికి ఇచ్చేసిన. వాడైతే ఎగిరి గంతేసేవాడు ఫీవర్ అయితే రాకపోతే. అందుకని వాడైతే రాగి జావ వద్దంటున్నాడు. నేను దాపుతానా అంటే ఏదో అలా అలా ఫోన్ పెట్టిస్తా అని చెప్తే తాగుతున్నాడు అన్నమాట. వాడు తాగిన తర్వాత సిరప్ అయితే వేసిన. ఇక్కడైతే నాకు కామెంట్స్లో మా అత్తమ్మ, మా ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ మెసేజ్ చేసిరు, మీరు ఇలానే కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ రూపా, థ్యాంక్ యూ ప్రసన్న, థ్యాంక్ యూ అత్తమ్మ, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.